మరి ఉమ్. ఇప్పుడు ఆయన యాక్టివ్ పాలిటిక్స్ తీసేసి ఈయనకి ఇస్తాడా? ఎందుకు ఇస్తారు? మరి వెళ్ళి ఇంకప్పుడు ఏంటి యాక్టివ్ పాలిటిక్స్ నాకు అర్థం కాలేదు. ఉమ్. పోనీ ఇదివరకు యాక్టివ్ పాలిటిక్స్ నువ్వు అంతే ఓడిపోయినా ఉమ్. నీకు మంత్రి ఇచ్చారు అంటే కదా. ఈయన బాటలోనే బేదం మస్తానరావు గాని గొల్లబాబురావు లాంటి వాళ్ళు ఉండడం, దాన్ని ఎలా చూడాలి? ఇప్పుడు పార్టీ నుంచి బయట నుంచి వచ్చిన వాళ్ళని తీసుకున్నాడు ఉమ్. జగన్మోహన్ రెడ్డి, ఉమ్. ఇచ్చాడు లైఫ్. ఉమ్. వాళ్ళేమో దీన్ని ఒక మజిలీగా తీసుకున్నారు. అంతేనా? పని అయిపోయింది, వెళ్ళిపోతున్నారు ఉమ్. అంతే. ఉమ్. ఇప్పుడు బేదమస్తాన అంత ముందు తెలుగుదేశం ఎమ్మెల్యే అవును. కావాలి. ఉమ్. ఆ తర్వాత తనకి అక్కడ ఓడాడు, ఉమ్. రాజ్యసభ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అవును. ఎందుకని? డబ్బున్నోడని ఇచ్చాడు. ఉమ్. డబ్బు ఏమన్నా పార్టీకి ఖర్చు పెట్టాడేమో కూడా. ఉమ్. మేబీ నియోజకవర్గానికి అప్పట్లో ఏమనేవాళ్ళు అంటే ఉమ్. 500 కోట్లు ఎంతో రాజ్యసభకి. ఉమ్. పరిమళనాత్వానికి తీసుకోలేదు, అవును. కృష్ణయ్యకి తీసుకోలేదు, అవును. మోపిదేవికి తీసుకోలేదు, పిల్లి సుభాష్ చంద్రబోస్ తీసుకోలేదు. ఇట్లాంటి వాళ్ళకి కాకుండా మిగతా వాళ్ళకి ఇక్కడ అది కూడా అక్కడ వాళ్ళకి ఇప్పించారు ఉమ్. ఎమ్మెల్యే క్యాండిడేట్లు కదా అని చెప్తారు. ఉమ్. డబ్బులు ఖర్చు పెట్టాను, వచ్చాను, అయిపోయింది కదా. ఇప్పుడు వాళ్ళు రాజీనామా చేస్తే వాళ్ళు ఇస్తానన్నారేమో టీడీపీ వాళ్ళు ఉమ్. రాజ్యసభ. ఉమ్. మోపిదేవి అయితే శాంతం వద్దనుకుంటున్నాడు, ఉమ్. ఇతనికి అట్లా వద్దనుకుంటున్నట్లేదు కదా. ఉమ్. లేదా బ్లాక్ మెయిలింగ్ ఏమన్నా లొంగారా? ఉమ్. ఉమ్. అంటే ఇప్పుడు కొన్ని భయపెట్టి రాజీనామాలు చేపిస్తున్నాయి ఉంటున్నాయి కదా, ఉమ్. అవును. అట్లా లాక్కునేటటువంటి కూడా అట్లాగే ఏదైనా జరిగిందా చూడాలి. అంటే భవిష్యత్తులో ఆర్ కృష్ణయ్య లాంటి వాళ్ళు కూడా ఉంటారు అని ఏమన్నా గ్యారంటీ ఉందా రేపొద్దున్న? ఇప్పుడు